పీఓజేకేతో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత 1971లో ప్రముఖ తత్వవేత్త మిర్రా అల్ఫాసా చెప్పిన జోసం వెలుగులోకి వచ్చింది. దీని మద్దతుగా ప్రఖ్యాతిగాంచిన అరబిందో మహర్షి శిష్యురాలైన మిర్రా అల్ఫాసా పాకిస్తాన్ 5 ముక్కలవుతుందని 50 ఏళ్ల క్రితమే అంచనా వేశారు. నాడు ఆమె చెప్పిన జోస్యం దక్షిణాసియా భవిష్యత్పై కొత్త చర్చకు దారితీసింది. పాండిచ్చేరిలోని శ్రీ అరబిందో ఆశ్రమంలో ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మికవేత్త సహ వ్యవస్థాపకురాలైన మిర్రా పాకిస్తాన్ 5 భాగాలుగా విచ్ఛిన్నమవుతుందని 1971లోనే అంచనా వేశారు. చివరకు భారత్లోనే అవి విలీనమవుతాయని ఊహించారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత 5.5 దశాబ్దాల క్రితం ఆమె చెప్పిన మాటలు తిరిగి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసలు ఎవరి మిర్రా అల్ఫాసా? భారత్ పాకిస్తాన్ గురించి ఆమె ఏం చెప్పారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1878లో ప్యారిస్ లో జన్మించిన మిర్రా అల్ఫాసా 1920లో పాండిచ్చేరికి చేరుకొని శ్రీ అరబిందో ఆశ్రమానికి మూల స్తంభంగా మారారు. తర్వాత 1968లో మానవ ఐక్యతకు చిహ్నంగా ఆరోవిల్లేను స్థాపించారు. 1971 యుద్ధంలో ఇందిరాగాంధీపై ఆమె ప్రభావం భారతదేశ రాజకీయ చరిత్రలో ఆధ్యాత్మిక నాయకులు పోషించిన లోతైన పాత్రను స్పష్టం చేస్తుంది. డిసెంబర్ 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో మిర్రా అల్ఫాసా ఇచ్చిన ప్రవచనంలో ఉపఖండపు నాటకీయ పునర్నిర్మాణాన్ని ముందే ఊహించారు. పాకిస్తాన్ అదృశ్యం అనివార్యం, ఇది ఇప్పటికే జరిగి ఉండొచ్చు, కానీ మానవ అజ్ఞానం దానిని మందగింప చేసిందని ఆమె అప్పట్లో ప్రకటించారు. సైనిక ఘర్షణ ద్వారా కాకుండా సహజ విచ్ఛిన్న ప్రక్రియ ద్వారా పాకిస్తాన్ 5 భాగాలుగా విడిపోయి భారతదేశంలో కలుస్తుందని మిర్రా అంచనా వేశారు. అయితే అది యుద్ధం ద్వారా జరగదని, విభజన వల్ల సాధ్యమవుతుందని కూడా చెప్పారు. పాక్ ముక్కలవడం అనేది యుద్ధం ద్వారా జరగదు. పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలు విడిపోవాలని డిమాండ్ చేస్తాయి. విడిపోవడం ద్వారా వారు భారతదేశంతో చేరి ఒక రకమైన సమైక్యను ఏర్పరుస్తారని ఆమె తన దార్శనికతకు దైవిక సంకల్పాన్ని ఆపాదిస్తూ పేర్కొన్నారు. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో బంగ్లాదేశ్ సృష్టి జరుగుతుందని కూడా మిర్రా అల్ఫాసా జోస్యం చెప్పారు. తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీ జాతీయవాదులపై పాకిస్తాన్ చేసిన క్రూరమైన అణచివేత, ఆపరేషన్ సెర్చ్లైట్తో ప్రారంభమైన వివాదం లక్షలాది మంది శరణార్థులను భారతదేశంలోకి తరిమికొట్టింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాలనలో భారతదేశం జోక్యం చేసుకుంది. ఆ తర్వాత 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ లొంగిపోవడం, బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. యుద్ధ సమయంలో ఇందిరాగాంధీకి సలహా ఇచ్చిన మిర్రా అల్ఫాసా పశ్చిమ పాకిస్తాన్ను మరింత ముక్కలు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. కానీ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ ను బంగాళాఖాతంలో మోహరించడం ద్వారా అంతర్జాతీయ ఒత్తిడి కాల్పుల విరమణకు దారితీసింది. పాకిస్తాన్ ప్రస్తుత ప్రాంతాలైన పంజాబ్, సింధు, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాలుగా విచ్ఛిన్నమవుతుందని ఆమె వేసిన అంచనా ఇంకా పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. కానీ ఆమె అనుచరులు అది జరుగుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ అంతర్గత లోపాలను వెలుగులోకి తెచ్చింది. పాకిస్తాన్ విచ్ఛిన్నం గురించిన ఆమె జోస్యానికి ఆపరేషన్ సింధూర్తో అంకురార్పణ జరిగిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ చాలా కాలంగా వేర్పాటువాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ దళాలపై, చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్తో ముడిపడి ఉన్న చైనా ప్రాజెక్టులపై తీవ్రంగా దాడులు చేసింది. పాకిస్తాన్ సైనికులను సైతం మట్టుపెడుతుంది. మొన్నటికి మొన్న జాఫర్ ఎక్స్ప్రెస్ మీద దాడి చేసి పాకిస్తాన్కు హెచ్చరికలు పంపింది. వనరుల దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా బలూచ్ జాతీయవాదులు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుకుంటున్నారు. సింధు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలలో కూడా ఇలాంటి భావాలు పెళ్లిబిగుతున్నాయి. ఇక్కడ జాతీయవాద ఉద్యమాలు పంజాబీ ఆధిపత్య కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్తో మిర్రా అల్ఫాసా అంచనాలు సాకారం కావచ్చని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఈ దాడులు పాకిస్తాన్ సైనిక ధైర్యాన్ని బలహీనపరుస్తాయి, దాని దుర్బలత్వాలను బహిర్గతం చేస్తాయి. ఇది వేర్పాటువాద ఉద్యమాలకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది. 2012 గాలప్ సర్వేలో బలూచిస్తాన్లోని జాతి బలూచ్లలో 37%, పష్తూన్లలో 12% మాత్రమే పూర్తి స్వాతంత్రానికి మద్దతిచ్చారని, ఎక్కువ మంది స్వయం ప్రతిపత్తిని ఇష్టపడుతున్నారని చూపించినప్పటికీ ప్రస్తుతం అశాంతి నెలకొంది. వేర్పాటువాదాన్ని మరింత వేగవంతం చేసే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే మిర్రా జోస్యం నిజమయ్యే రోజు ఎంతో దూరంలో లేదనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.